సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతుందని మంత్రి కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 1.5గానే ఉందని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పంచాయతీ పరిధిలో ఇద్దరికి మించి ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని కొలుసు పార్థసారథి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇలాంటి నిబంధన ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదించామన్నారు. 1980-90 దశకాల్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ చట్ట సవరణ తీసుకొచ్చారని చెప్పారు. సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన సవరణకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. ఒక 3 నెలలు 22A సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవాడి దగ్గర లేకపోవటం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక 3 monthsలో ఒక ఈ కరెక్షన్స్ అన్నీ చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం 22Aలో ఏం జరిగింది, 22Aకి సంబంధించి 22A ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్డ్స్గా మార్చేసి 13 lakhs acres దాకా ఉన్నాయి మొత్తం. సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు, భూ కబ్జాలు చేశారు, రకరకాల కంప్లైంట్స్. వీటన్నిటిని కూడా 3 monthsలో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్స్ ఆపడం జరుగుతుంది. ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు, దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు. 25,000 ఎకరాలు